హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ అయితే ఇంకా మండే మళ్ళీ రొటీన్ స్టార్ట్. ఇంకా 5:15కి లేసి ఈరోజు అయితే పప్పు గోంగూర అయితే వండాను. నిన్నైతే ఆదివారం అయితే బాగు చేసాం కదా, ఇంకా పెసరపప్పులో వేసాను అనమాట. గోంగూర పప్పు బాగా కుదిరింది. ఇంకా చికెన్ కర్రీ అయితే ఆదివారం కొంచెం ఉంది, అదే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అది వేసి పిల్లలకైతే మా హస్బెండ్కి వెళ్ళిన తర్వాత ఇంకా బిందెలు, మంచినీళ్ళు బిందెలు, గిన్నెలు మొత్తం అన్నీ తోముతున్నాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ తోమిన తర్వాత మంచినీళ్ళు బిందెలు కూడా తోమేసి మంచినీళ్ళు కూడా పట్టేశాను. ఇంకా బట్టలు అయితే ఈరోజు ఇక 2 సార్లు వేయాలి మిషన్లో. ఇంకా బెడ్షీట్లు అవి నానబెట్టాను అనమాట టబ్లో. ఇంకా మామూలు పిల్లలు అవి ఉన్నాయి, అవి అయితే ముందైతే ఓ ట్రిప్ అయితే వేసేస్తున్నాను. ఇందులో వాటర్ పోసి లిక్విడ్ వేసి ముందు పిల్లల బట్టలు అవి వేసేసా. ఇంకా బెడ్షీట్లు అవి అయితే నేను సబ్బు పెట్టేసా బయట టబ్లో నానబెట్టి. ఇంకా సబ్బు పెట్టిన తర్వాత అప్పుడు సెకండ్ ట్రిప్ అయితే వేసాను మిషన్లో. ఇంకా ఇవైతే ఫస్ట్ ట్రిప్ అయిపోయినాయి. అవి సబ్బు పెట్టేటప్పటికి బ్రష్ పెట్టి సబ్బు పెట్టేటప్పటికి ఇంకా ఫస్ట్ ట్రిప్ అయితే ఉతుకడం అయిపోయినాయి. ఇవైతే తీసి బకెట్లో వేసేసా. ఇంకా అవి వేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా నీళ్ళు పోసి ఇంకా మళ్ళీ అవి సెకండ్ ట్రిప్ వేస్తాను. ఇంకా 2 ట్రిప్ వేసేలోపు ఈ ముందు తీసినవి మాత్రం పిల్లల బట్టలు అవి అయితే ముందైతే జాడించేస్తున్నాను. ఇంకా అందులోనే జాడించేయచ్చు, కానీ ఎందుకు 2 సార్లు వేస్తున్నాం కదా అని చెప్పి నేను పైపులు కూడా అప్పుడే వస్తున్నాయి. ఇంకా పైపులు వస్తే ఈజీయే కదా జాడించుకోవడం అని చెప్పి నేనైతే బయటే జాడిస్తున్నా. ఇంకా కరెంట్ బిల్లు కూడా ఎక్కువ అవుతుంది కదా మిషన్లో వేస్తే, అందుకోసం అని చెప్పి ఇంకా అందులో అయితే జాడించట్లేదు, ఓన్లీ ఉతకడానికి మాత్రమే వేస్తున్నా. ఇంకా ఉతికిన తర్వాత తీసేసి నేనే జాడిచ్చేస్తున్నాను. ఇంకా అవి జాడించేలోపు ఇంకా సెకండ్ ట్రిప్ వేసినవి కూడా అయిపోయినాయి. బెడ్షీట్లు అవి కూడా తీసి మిషన్ అయితే కడిగేసి శుభ్రంగా మళ్ళీ నీట్గా తొడలేకోకుండా తుడిచేస్తున్నాను. ఇంకా తర్వాత బెడ్షీట్లు అవి కూడా జాడిచ్చేసి ఇంకా ఆరేస్తాను అనమాట. ఇంకా ఇప్పటికే ఎండ ఎక్కిపోయింది, బాగా 10 అవుతుంది. ఎండ కూడా చూసారా ఎలా వేస్తుందో. ఇంకా పైన అయితే కింద వేసే మాత్రం కింద వేసేసాను. ఇంకా చిన్న చిన్నవి అయితే టీషర్ట్లు అవి, ఇంకా పైన అయితే ఈ బెడ్షీట్లు, ప్యాంట్లు అవి అయితే పైన వేసా. ఈరోజు బద్ధకం వచ్చిందో మరేమో అసలు కటింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ బట్టలు అయితే పని అవ్వలేదు. ఇంకా లంచ్ అయితే 12 చేసేసిన తర్వాత ఈ పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఎగ్ పఫ్ లాగా చేశాను అనమాట. అదే బాయిల్డ్ ఎగ్ వేసి అట్టేస్తున్నారు కదా, అలా చేశాను. ఒకటి బాగానే వచ్చింది, ఒకటి అయితే ఫెయిల్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ గోంగూర పచ్చడి చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.